నాటో ఇచ్చిన టారిఫ్ వార్నింగ్ కి ఆల్రెడీ చైనా రిప్లై ఇచ్చింది. మనం ఏం రిప్లై ఇస్తాము అని ఎదురు చూస్తున్నాగా కరెక్ట్ గా ఒక సాలిడ్ రిప్లై, ప్రాపర్ రిప్లై భారత్ నుంచి కూడా నాటో కంట్రీస్ కి వెళ్ళింది. డబుల్ స్టాండర్డ్స్, ఇండియా నాటోకి డైరెక్ట్ గా చెప్పింది, డబుల్ స్టాండర్డ్స్ పెట్టుకోకండి, మేము మిమ్మల్ని కాషన్ చేస్తున్నాం. కాషన్ అంటే జాగ్రత్త, జాగ్రత్త, మీరు డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అని క్లియర్ గా ఇండియా చెప్పింది. ఒక రకంగా చూసుకుంటే ఇండైరెక్ట్ గా ఇండియా వార్నింగ్ ఇచ్చినట్లుగానే నాటో కంట్రీస్ కి. అసలు నాటో ఏమనింది మనం క్లియర్ గా తెలుసుకుందాము. రీసెంట్ గా నాటో ఏమందంటే, ఇండియా, చైనా అండ్ బ్రెజిల్ మీ ముగ్గురు రష్యాతో ట్రేడ్ కట్ ఆఫ్ చేసుకోండి, రష్యాపై ఉన్న 100% శాంక్షన్స్ ని ఫాలో అవ్వండి, ముఖ్యంగా భారత్ అండ్ చైనా ఆయిల్ ఇంపోర్ట్స్ మీరు ఆపేయండి రష్యా నుంచి అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు నాటో. లేకపోతే మేము ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ వీళ్ళపైన టారిఫ్ విధిస్తాము అని వార్నింగ్ ఇచ్చారు వీళ్ళు నాటో. దానికే ఇండియా ప్రాపర్ గా రిప్లై ఇచ్చింది, మీరు డబుల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం ఆపండి. అసలు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై నా నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తుంటాయి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి, నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ వరకు చేరుతాయి. ఫస్ట్ టైం మనం చూస్తున్నాము ఇండియా వర్సెస్ నాటో ఈ గ్లోబల్ స్టేజ్ లో. జనరల్ గా చూసుకుంటే నాటో కంట్రీస్ తో ఇండియా రిలేషన్స్ చాలా బాగానే ఉంటుంది. అండ్ ఈవెన్ మాక్సిమం నాటో కంట్రీస్ ఇండియాతో మంచి ఫ్రెండ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చిందంటే, పిచ్చోడు అదే మన ట్రంప్ చేసే పిచ్చి పిచ్చి పాలసీస్ వల్ల అది నాటో కంట్రీస్ కూడా ఫాలో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తెలుసు, అమెరికా పెత్తందారి, పెద్ద దేశం, చాలా డబ్బున్న దేశం, చాలా పవర్ ఉన్న కంట్రీ. సో తన పాలసీ ఏమంటే, ట్రంప్ది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, వీళ్ళు రష్యాతో ట్రేడ్ ఆపేయాలి, లేకపోతే మేము 500% టారిఫ్ వేస్తాం. 500% వినడానికి నార్మల్ అనిపించచ్చు, కానీ 500 పర్సెంటేజ్ కనుక టారిఫ్ మన మీద పడితే అది మన కంపెనీస్ కి, మన ఎకానమీకి చాలా పెద్ద ఇంపాక్టే చూపిస్తుంది. భారత్ అఫీషియల్ గా చెప్పింది, మేము రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేయడం కంటిన్యూ చేస్తాం, మేమేమి ఆపము. ఎందుకంటే మాకు మా ఎనర్జీ సోర్సెస్ మీట్ అవడం, ఫుల్ఫిల్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్. అసలు ఈ నాటోకి మనం చెప్తున్న డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? మనం ఎందుకు నాటో చెప్తున్న ఈ ధమ్కీలు, ఈ టారిఫ్ వార్నింగ్లు, ఈ శాంక్షన్స్, వీటిని ఎందుకు మనం డబుల్ స్టాండర్డ్ అంటున్నామంటే, 2024 లో పబ్లిష్ అయిన రిపోర్ట్స్ చూసుకుంటే, బై ది వే ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ వార్ అనేది 3 years అయిపోయింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. 2024 లో రిపోర్ట్ చూసుకుంటే, ఈ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎంతైతే డబ్బులు యుక్రెయిన్ కి ఇచ్చిందో రష్యాతో ఫైట్ చేయడానికి, అంతకన్నా ఎక్కువ డబ్బులే ఖర్చు చేసి రష్యా నుంచి ఆయిల్ అనేది లేదా ఫాజిల్ ఫ్యూల్స్ అనేవి ఈ యూరోపియన్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకు? ఆల్రెడీ 3 years అయింది, మరి కట్ ఆఫ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు. ఎందుకు చేసుకోలేదంటే, వాళ్ళ ఎనర్జీ నీడ్స్ ముఖ్యం. సో వాళ్ళ పాపులేషన్ ని వాళ్ళు ట్రబుల్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు రష్యా తోటి. మళ్ళీ అలాంటప్పుడు భారత్ ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవద్దని అని చెప్పడం? మనకు కూడా మన రిసోర్సెస్, మన పాపులేషన్ నీడ్స్, మన కంట్రీ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం మనకి ఇంపార్టెంట్ కదా. అదే భారత్ క్లియర్ గా చెప్పింది, ఇది మీ డబుల్ స్టాండర్డ్స్, మీకు అయితే మీ రిక్వైర్మెంట్స్ అవసరం, రష్యా నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు, మరి మా రిక్వైర్మెంట్స్ మేము ఇంపోర్ట్ చేసే టారిఫ్ అని ఎందుకు అంటున్నారు? ఇది మీ క్లియర్ కట్ డబుల్ స్టాండర్డ్స్ అని ఇండియా అఫీషియల్ గా రిప్లై ఇచ్చింది నాటో కంట్రీస్ కి. మీరు ఈ గార్డియన్ పోస్ట్ ఆర్టికల్ చూడండి, దాదాపు ఈ యూరోపియన్ కంట్రీస్ 22 బిలియన్ యూరోస్ ఖర్చు చేశారు రష్యా దగ్గర నుంచి ఫాజిల్ ఫ్యూల్స్ కొనడానికి. అట్ ద సేమ్ టైం వీళ్ళు యుక్రెయిన్ కి 19 బిలియన్ యూరోస్ ఇచ్చారు ఫైట్ చేయడానికి రష్యాతో. అంటే ఇంపోర్ట్స్ చేసుకోవడానికి 22 బిలియన్ యూరోస్, వీళ్ళకి ఫైట్ చేయడానికి 19 బిలియన్ యూరోస్. అంటే రష్యాతో కొనడానికి వీళ్ళకి ఏమాత్రం ప్రాబ్లం లేదు ఇప్పటికి కూడా. ఆఫ్టర్ 3 years ఆఫ్ వార్ స్టార్ట్ అయ్యి 3 years అయింది, ఇప్పటికి కూడా వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం కొంటే వీళ్ళకి వచ్చింది ప్రాబ్లం. మరి రష్యా వార్ ని ఎవరు ఫైనాన్స్ చేస్తున్నట్టు? యూరోప్ ఫైనాన్స్ చేస్తున్నట్టు కదా. కానీ లేదు, వీళ్ళేదో ఇండియా, చైనా, బ్రెజిల్ వీళ్ళ వల్లే ఏదో పెద్ద నష్టం జరుగుతుంది అన్నట్టు కటింగ్ ఇస్తున్నారు. ఈవెన్ చైనా ఇంకొక రెస్పాన్స్ ఇచ్చింది వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి. అది పోస్ట్ చూపిస్తాను మీకు. RIC అంటే రష్యా, ఇండియా, చైనా వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న కోఆపరేషన్, ఒక గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రూప్ ఫామ్ అవడానికి, ఈ గ్రూప్ స్టేబుల్ గా ఉండడానికి మేమైతే రెడీ, మేము టాక్స్ కి రెడీ. ఈ గ్రూప్ కనుక మంచిగా ఫామ్ అయితే, కోఆపరేషన్ బిల్డ్ అయితే, రీజనల్ స్టెబిలిటీకి, రీజనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ అని రష్యన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ అఫీషియల్ గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ట్వీట్ చేశారు. కానీ చూడాలి మనం చైనాని ఎంతవరకు నమ్మగలం. ఒక పక్కన టెర్రరిజం ని, ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ ని వీళ్ళు చాలా ఓపెన్ గా సపోర్ట్ చేశారు. ఈవెన్ SCO జరిగిన సమిట్ లో ఇండియాలో జరిగిన ఉగ్రవాదం ఏదైతే పాల్గమ్ టెర్రర్ అటాక్ ఉందో దాన్ని ఖండించలేదు చైనా. అలాంటి చైనాతో మనం కోఆపరేట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ. బట్ చూడాలి ఎలా దీన్ని ట్యాకిల్ చేస్తారో.
చూడండి ట్రంప్ది ఎంత చెత్త పాలసీ అంటే, ఇంతకు ముందు జో బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ 4 years ఈ ఆర్ఐసి రష్యా ఇండియా చైనా అనేది గ్రూప్ కానీ వీళ్ళ ముగ్గురిని దగ్గర రాకుండా అమెరికా చాలా బాగానే మేనేజ్ చేసింది. ఈవెన్ ఇండియాకి చైనా కూడా రిలేషన్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి గల్వాన్ ఇన్సిడెంట్ అవన్నీ తర్వాత. అలాంటి ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ని కంటిన్యూ చేయాల్సింది పోయి తన పాలసీస్ ఏంటంటే ఇండియాని టార్గెట్ చేస్తూ, చైనాని టార్గెట్ చేస్తూ, రష్యాని గట్టిగా టార్గెట్ చేస్తూ, ఇలా ఏం చేస్తుంటే వీళ్ళు ముగ్గురిని కార్నర్ చేస్తూ వీళ్ళు ముగ్గురు ఆర్ఐసి అనే ఒక ట్రయోగా ఏర్పాటు చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నా ఇండైరెక్ట్ గా ట్రంప్ తన పిచ్చి పిచ్చి పాలసీస్ వల్ల అని. ట్రంప్ పాలసీస్ అయితే అమెరికాకి బ్యాక్ ఫైర్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి. మీరు గమనించండి, బ్రిక్స్ కంట్రీస్ మీటింగ్ జరిగేటప్పుడే అమెరికాకి చాలా మండుతుంది, నచ్చదు అది ఆ గ్రూప్ అనేది. జస్ట్ ఇమాజిన్ ఒకవేళ ఒకే స్టేజ్ పైన ఆర్ఐసి రష్యా ఇండియా చైనా కలిసికట్టుగా మేము పోరాడతాం ఈ టారిఫ్స్ అగేన్స్ట్ గా అంటే అమెరికాకి ఎంత పెద్ద జియో పొలిటికల్ స్టెప్ బ్యాక్, ఎంత సెట్ బ్యాక్ అవుతుందో వాళ్ళకి ఆలోచించండి ఒకసారి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ఆర్ఐసి ఫామ్ అవ్వాలా, ఇండియా చైనా రష్యా ఒక స్టేజ్ పై ఉండాలా, లేదా మనం చైనా నమ్మకూడదా? ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో ఎప్పుడు చైనా టెర్రరిజం కి సపోర్ట్ గానే నిలబడుతుంది. సో దాన్ని ఒక పక్కన పెట్టి మనం అమెరికాని ఈ నాటో కంట్రీస్ దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్ఐసి ముఖ్యమంటారా, లేదా లేదు మనము ఇగ్నోర్ చేయడం బెటర్ అని అంటారా? మీ ఒపీనియన్ అంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.